పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి అరాచకాలపై, ఆయన అవినీతి అక్రమాలపై ఇవాళ డీజీపీని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన పైన ఫిర్యాదు చేసాం. మరి ఆయన వచ్చినప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలతో ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నారు. గత ఏప్రిల్ 1 నాడు పెబ్బేరులో గోదాములు అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 10 కోట్ల మేర ప్రభుత్వ ఆస్తి నష్టం కలిగినా కూడా పట్టించుకోకుండా నిందితులకు ఆయన సాయం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక ల్యాండ్స్ కానీ, తర్వాత రేషన్ బియ్యం మాఫియాలో కానీ, తర్వాత ఇసుక ట్రాక్టర్లతోన నెలకు దాదాపు ఒక 10 లక్షల వసూలు కానీ, ఇవన్నీ కూడా అనేక ప్రధాన పత్రికల్లో వెలుగులోకి వచ్చినా కూడా వనపర్తి జిల్లా అధికారులు మాత్రం అతని పైన ఎటువంటి కూడా చర్య తీసుకోకపోవడంతో ఇవాళ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశాం. మరి మొన్న రీసెంట్గా ఒక మహిళ మెడలోంచి బంగారం ఎత్తుకెళ్తే దొంగలు, మహారాష్ట్రకు చెందిన సోలాపూర్ అనుకుంటా, మరి వారిని రికవర్ చేసే ప్రయత్నంలో రికవర్ చేసి వాళ్ళతో డబ్బులు తీసుకొని రికవర్ చేసినప్పుడు ఏం చేయాలంటే కోర్టులో డిపాజిట్ చేస్తారు. ఎవరైనా కూడా, ఏ చిన్న పిల్లలైనా చెప్తారు చట్ట ప్రకారం. కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత ఆ కోర్టు నుంచి బాధితులకు అప్పచెప్పడం జరుగుతుంది. కానీ ఈయన మాత్రం కోర్టులో దాదాపు ఒక 70,000 మాత్రమే డిపాజిట్ చేసి మిగతావి ఈయన లంచంగా తీసుకొని దాంట్లో 80,000 బాధితునికి ఫోన్పే ద్వారా చేశాడు. ఇక్కడ చూస్తా ఉన్నాం. 50,000 ఒకటి, 30,000 ఒకటి బాధితునికి, ఇంకో మహిళకు దాదాపు ఆమె కూడా ఒక 50,000 వరకు ఫోన్పే చేశారు. ఇది ఒకటే ఎవిడెన్స్. దాదాపు ఇది ఒక పత్రికలు చూసాం మనం. నిఘా నేత వ్యాపారతో కక్కుర్తి అని, తర్వాత అక్రమార్కులకు పోలీస్ అధికారి అంటే అని, అదేవిధంగా నేత పేరు చెప్పుకొని ఆ అక్రమాలని, ఇవన్నీ కూడా అతనికి సంబంధించినవే. మళ్ళీ ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా వనపర్తి జిల్లా ఎస్పీ గారు కానీ, తర్వాత ఐజీ గారు కానీ ఎటువంటి చర్య ఎందుకు తీసుకోవడం లేదు? ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీడియాలో రాసినట్లు నేత పేరు చెప్పుకుంటుండే కానీ నేతలకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. వనపర్తిలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరైనా సరే ఎలాంటి అవినీతి అక్రమాలను కూడా ప్రోత్సహించే వ్యక్తి కాదైనా. నిజంగా కూడా ఆయన ఒక నిజాయితీపరమైన ఎమ్మెల్యే, కానీ ఆయన పేరు చెప్పుకొని అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. మరి డీజీపీ గారు కూడా అతని పైన ఎంక్వైరీ చేసి పూర్తిగా వెంటనే సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన లావాదేవీలు కానీ, తర్వాత ఆయన తీసుకున్న ఇంకా కొన్ని లంచాల రూపంలో డబ్బులు కానీ, తర్వాత ఆయనకు బాధితులతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ కూడా అన్ని కూడా ఇవాళ డీజీపీ గారికి మేము ఇవ్వడం జరిగింది. మీడియాకు కూడా అందజేస్తాం. ఎందుకంటే వింటుంటే మనకే అనిపిస్తుంది ఏ విధంగా మాట్లాడుతున్నాడు. చివరికి ఎంత దిగజారిందంటే ఎస్ఐ గారు పాత ఇనుప సామాన్ ప్లాస్టిక్ కొనుగోలు చేస్తారు కొంతమంది చెత్త, వారిని కూడా బెదిరించి లక్షలు వసూలు చేస్తాడంట. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు చోరీ చేసినావు, నువ్వు దొంగతనం చేసినావు, ఆ కేసులో నేను బుక్ చేస్తాను. ఇసుక డాక్టర్ల కాడ ఒక ట్రాక్టర్ కింద నెలకు 10 లక్షలు అవి. తర్వాత రేషన్ బియ్యం మాఫియా, పీడిఎస్ బియ్యంలా దానిలో దందా. ఇంకొక వార్తలు ఏమనిపిస్తున్నాయంటే ఆయననే కొంతమందిని ముఠాను ఏర్పరచుకొని దొంగతనం చేస్తాడంట. చేయించినాక వచ్చిన దాంట్లో షేర్ తీసుకుంటారని చెప్పి పెబ్బేరులో ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న మేము పెబ్బేరుకు మార్నింగ్ వాక్ వెళ్తే దాదాపు అనేక మంది కూడా ఎస్ఐ పైన కూడా ఫిర్యాదులు వచ్చినాయి. రియల్ ఎస్టేట్ల, సివిల్ మ్యాటర్ల తలదూర్చడం, ఇటువంటి మ్యాటర్లు దాదాపు అక్కడ పెబ్బేరులో అనేది ఒక సంత చాలా ఫేమస్. ఆ పెద్దది మన ఆశ అంటే పెద్ద సంత మన రాష్ట్రాలలో. అటువంటి సంతలో అనేక వ్యాపారాలు సాగుతూ ఉంటాయి. చాలా చోరీకి గురైనా కూడా ఈయనకు రావడం, సెటిల్మెంట్ చేసుకోవడం, బాధ్యులతో తీసుకోవాలి, తర్వాత నిందితులతో కూడా తీసుకోవాలి. ఇంతకుముందు ఆయన బాధితులతో మాట్లాడిన కాల్ రికార్డు కూడా స్పష్టంగా ఉంది. ఒక మహిళలను నిందితురాలని కావచ్చు 8 రోజులు నేను స్టేషన్లో పెట్టుకున్నా, ఎవరు పెట్టుకుంటారు? నిజంగా చట్ట ప్రకారం ఎన్ని గంటలు పెట్టుకోవాలి? 24 hours పెట్టుకోవాలన్నా, లేకుంటే 8 రోజులు పెట్టుకుంటారా? ఇంత క్లియర్గా ఉన్నా కానీ అతని పైన ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? అందుకే అతనిని వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగుల నుంచి కూడా తొలగించడం కూడా అంటే బాగుంటుంది ప్రజలకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాదాపు 10 మందిలో ఒక 2-3 వ్యతిరేకంగా ఉన్న సహజంగానే 10లో 10 మంది కూడా ఎస్ఐ అరాచకాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు పెబ్బేరు ప్రజలు. మరి ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఈరోజు ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈరోజు ప్రజా అవసరాలు తీర్చడానికి కృషి చేస్తూ ఉంటే ఇటువంటి చీడపురుగులు కూడా వారికి ఇబ్బంది కలిగేలా వీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి చీడపురుగులను కూడా సహించకుండా వెంటనే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.